హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను 3 టిప్స్ చెప్పబోతున్నానండి. ఈ టిప్స్ వల్ల మనకు వంటింట్లో పనులు అనేవి చాలా త్వరగా అయిపోతాయండి. మామూలుగా మనం ఉదయం పూట వంట చేయాలి అని అంటే చాలా హడావిడి అయిపోతుందండి. ఆ హడావిడి అయిపోయినప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే త్వరగా అయిపోతుందండి. మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదండి. కాబట్టి తప్పకుండా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఫస్ట్ వచ్చేసరికి మనం వెల్లుల్లి ఉంటుంది కదండి, వెల్లుల్లి అనేది పొట్టు తీయాలంటే మనం జనరల్గా మామూలుగా తీస్తామండి. అలా తీసినప్పుడు చాలా టైం పడుతుందండి. అలా కాకుండా నేను చెప్పినట్లు ఈ టిప్ ఫాలో అయ్యారు అని అంటే ఈజీగా మనం వెల్లుల్లి తొక్కు తీసేయచ్చండి, వెల్లుల్లి పొట్టు అనేది తీసేయచ్చండి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, మధ్యలో వెల్లుల్లి ఉంటుంది కదండి, ఒకటి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మధ్యలోకి మనం చాక తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశారు అని అంటే ఈజీగా వచ్చేస్తుందండి వెల్లుల్లి పొట్టు అనేది. ఇలా ఎన్ని వెల్లుల్లి అయినా సరే ఈజీగా తీసుకోవచ్చండి. మనం వెల్లుల్లి కారం అలా చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకు వెల్లుల్లి అనేది ఎక్కువ అవసరం అవుతుందండి. అలాంటప్పుడు ఈ పొట్టు తీయాలంటేనే టైం పడితే చాలా టైం పడుతుంది కదండి. అలాంటప్పుడు ఉదయం పూట అయితే ఇంకా హడావిడి అవుతుందండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయితే చాలా ఈజీగా ఎన్ని కావాలన్నా కూడా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకోవచ్చండి, చాలా ఈజీగా చాలా త్వరగా తీసుకోవచ్చండి. చూడండి ఎలా తీస్తున్నానో మీకే చూస్తే మీకే అర్థమవుతుందండి. జస్ట్ మనం సెంటర్ ఉంటుంది కదండి, ఆ సెంటర్లోకి కట్ చేసుకొని మనం ఓపెన్ చేసేస్తే ఈజీగా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇంకొక టిప్ చెప్పబోతానండి, వెల్లుల్లి పొట్టు తీయడం గురించి ఇంకొక టిప్ చెప్పబోతానండి. చూడండి, ఫస్ట్ మనం బాండీ తీసుకొని వెల్లుల్లి ఎన్ని కావాలంటే అన్ని జస్ట్ మనం బాండీలో వేసుకొని ఫ్రై చేయాలండి. ఏం లేకుండా జస్ట్ ఊరికేనండి, ఆయిల్ అలా ఏం అవసరం లేదండి. జస్ట్ ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత చూడండి, మనం చేస్తుంటేనే మనకి కొంచెం పొట్టు అనేది ఊడొస్తుంది. చూడండి, మీకే చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, కొంచెం పొట్టు కూడా ఊడొచ్చింది. ఇలా మనం చేస్తుంటేనే వస్తుందండి. చాలా ఈజీగా పొట్టు తీయచ్చండి. ఎన్ని వెల్లుల్లి అయినా సరే మనం ఈజీగా పొట్టు తీయచ్చండి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారేంత వరకు మనం ఇట్లా వేయించేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చల్లారితే ఈజీగా వాటంతట అవే వచ్చేస్తాయండి. లేదంటే మనకు కొంచెం హడావిడి ఉంటే కొంచెం వేడి మీద ఉన్నప్పుడైతే మనం ఒక్కసారి అట్లా చేయబెట్టి తీస్తే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మీరే చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, జస్ట్ మనం అట్లా పట్టుకొని జస్ట్ ఉరికే అలా అంటేనే వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఈజీగా తీసుకోవచ్చండి. ఎన్ని వెల్లుల్లి అయినా సరే మనం ఈజీగా తీసుకోవచ్చండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్లో మంచి టిప్స్ ఉన్నాయండి. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే చూసేయచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఒక వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. చూడకపోతే ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఉండదండి. అందుకోసమనే చెప్తున్నాను, తప్పకుండా చూడండి. టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానండి, తప్పకుండా చేస్తానండి. చూడండి, ఇలా ఈ విధంగా ఎన్ని వెల్లుల్లి కావాలంటే అన్ని వెల్లుల్లి మనం ఈజీగా పొట్టు తీసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి బెండకాయలండి. బెండకాయలు అనేవి మన ఒక 1/2 కేజీ బెండకాయలైనా సరే మనం ఈజీగా ఒకేసారి మనం 1/2 కేజీ బెండకాయలని ఈజీగా తరుక్కోవచ్చండి. అది ఎలా అనేది ఈ టిప్ చూస్తే మీకే అర్థమవుతుందండి. మనకి హడావిడిగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా ఫాస్ట్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ మనం బెండకాయల్ని అట్లా తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మన దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే చాలండి, మనం ఈజీగా ఎన్ని బెండకాయలనైనా సరే తరిగేయచ్చండి. చూడండి, ఇలా జస్ట్ ఒక బ్యాండ్ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకొని మన చాకు పదును బట్టి అండి, మన చాకు పదునుగా ఉంటే ఎన్నైనా పెట్టుకోవచ్చండి. దాన్ని బట్టి మనం తీసుకోవాలండి. జస్ట్ చూడండి, నేను చూపిస్తాను. చూడండి, కొంచెం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని కట్ చేసుకున్నాము అని అంటే ఒకటేసారి చూడండి, ఒకటేసారి మనం ఎన్ని బెండకాయలు తరుక్కున్నామో ఇలా ఈజీగా తరుక్కోవచ్చండి. బెండకాయలే కాదండి, బీన్స్ అలాంటివి కూడా తరుక్కోవచ్చండి. ఇలాంటివన్నీ బీన్స్, బెండకాయలు
ఇలాంటివన్నీ ఈజీగా తరుక్కోవచ్చండి. దొండకాయలు అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివన్నీ ఎన్నైనా సరే ఒకటేసారి అయిపోతాయండి. మనం ఒక్కొక్కటి 2 అలా తరుక్కున్నామంటే ఎంత టైం పడుతుందో చూడండి. ఇప్పుడు ఎన్ని అయిపోయాయండి, ఒకటేసారి అయిపోయాయి చూడండి. ఒక 10-12 దాకా దగ్గర దగ్గర తీసేసుకోవచ్చు అండి. తీసేసుకొని మనం లాస్ట్కి వచ్చేసరికి మనకి బ్యాండ్ అనేది ఉండదు కాబట్టి లాస్ట్ మనం కొంచెం తరుక్కుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ అంతా మనం ఈజీగా చాలా ఈజీగా చాలా త్వరగా తరుక్కోవచ్చు అండి. చూడండి ఎంత త్వరగా అయిపోయాయో, మీరే చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇన్ని బెండకాయలు అనేవి మనము ఎంత తరిగినా కూడా, ఎంత ఫాస్ట్గా తరిగినా కూడా తరగలేమండి. ఇంత త్వరగా తరగాలంటే తరగలేమండి. ఇలా అయితే ఈజీగా తరుక్కోవచ్చు అండి. నేను ఇంకొక సెట్ కూడా చూపించానండి. ఇంకొక సెట్లో కూడా ఎలా తరుగుతున్నా అనేది మీకు చూపించానండి. ఇంకొన్ని బెండకాయలు తీసుకొని మనం అలానే బ్యాండ్ వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అయితే కేజీ అయినా 2 కేజీలు అయినా సరే మనం ఈజీగా తరుక్కోవచ్చు అండి. చూడండి ఇలా పెట్టేసుకొని తరుక్కోవడమే కాబట్టి ఒకటేసారి మనకు సగం అయిపోతాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండదండి. చూడండి ఇలా ఈజీగా తరుక్కోవచ్చు అండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రో అయ్యేదానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చూడండి ఇలా ఈజీగా మనం ఎన్ని బెండకాయలు తరిగామో చూడండి. ఎంత తక్కువ టైంలో జరిగామో మీకే చూస్తే మీకే అర్థమవుతుందండి. థ్యాంక్ యూ అండి.